మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. కొంతమంది ఫ్యాట్ లాస్ కోసం బయట వెళ్ళి అల్ట్రాసౌండ్ మెషిన్స్తో కానీ లేకపోతే మసాజులు చేయించుకుంటే ఫ్యాట్ లాస్ అవుతుంది అని చెప్పేసి రెగ్యులర్ మసాజ్ చేయించుకోవడం, ఈ అల్ట్రాసౌండ్ మెషిన్స్తో చేయించుకోవడం చేస్తూ ఉంటారు. నిజంగానే వాటితో చేస్తే ఫ్యాట్ లాస్ అవుతారా? దానికి ఉన్న కాంప్లికేషన్స్ ఏంటి? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ వర్ణిక గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్. హలో. నమస్తే. నమస్తే. ఫ్యాట్ లాస్ అవసరమే. కానీ మసాజులు చేయించుకుంటేనో లేకపోతే అల్ట్రాసౌండ్ మెషిన్స్ పెడితేనో అవుతుందంటారా నిజంగా? లేదండి, అస్సలు అవ్వదు. ఓకే. ఇప్పుడు ఇదొక కొత్త ట్రెండ్‌గా వచ్చేసింది అండ్ దాని మీద మార్కెటింగ్ చాలా ఎక్కువ చేస్తున్నారు. కానీ నిజంగా ఫ్యాట్ అనేది కరగాలంటే ఓన్లీ 2 ఐదర్ మనం ఏమైనా ప్రొసీజర్ చేయాలి, లేదు అంటే చాలా గట్టిగా ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే. లేదు అంటే ఇలాంటి వాటితోటి ఫ్యాట్ తగ్గదు. తగ్గదని తెలిసి కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ ప్రమోషన్స్ చూసి వెళ్ళిపోతున్నారంటారా? అవును. ఎందుకంటే యాక్చువల్ ప్రొసీజర్ కరిగించడానికి దానికి టైం కూడా పడుతుంది. తర్వాత దానికి ఎఫర్ట్ కూడా ఎక్కువ ఉంటుంది కనుక ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఓకే. అది ఈ మసాజెస్ ఇవన్నీ అనుకోండి, మీకు 500 to 1000 రూపీస్ పర్ సెషన్ అన్నట్టు అట్లా చెప్పేస్తారు. సో అందరికీ ఎలా అనిపిస్తుంది, సరే ఒక అట్లీస్ట్ 5-10 సెషన్స్ తీసుకుందాము, దాంతో ఏమైనా ఎఫెక్ట్ వస్తుందేమో అని వెళ్తున్నారు అన్నమాట. సో ఇప్పుడు ఈ చేయించుకునే వాళ్ళకి అల్ట్రాసౌండ్లు కానీ లేకపోతే మసాజ్లు కానీ చేయించుకునే వాళ్ళకి కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి? ఉంటాయండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, వీళ్ళు బయట నుంచి డైరెక్ట్‌గా చేస్తున్నారు. అంటే మనకి కరెక్ట్‌గా విజువలైజేషన్ ఉండదు. సో చాలా సార్లు వాళ్ళు తప్పుగా మసాజ్ చేశారనుకోండి, ఏదో ఏరియాలో వాటర్ చేరుకోవడము, లేదంటే బ్లడ్ క్లాట్స్ ఫార్మ్ అవ్వడము ఇట్లాంటివి అవుతాయి. రెండోదేంటంటే ఆ అల్ట్రాసౌండ్ మెషిన్‌లో వాళ్ళు అల్ట్రాసౌండ్ అంటారు కానీ అది ఎగ్జాక్ట్‌గా అల్ట్రాసౌండ్ మెషిన్ కాదు. ఓకే. సో వాళ్ళు దేంతో మసాజ్ చేస్తున్నారో, దేంతో పెడుతున్నారో మనకి ఐడియా ఉండదు. సో వాళ్ళు ఎక్కడైనా తప్పుగా నొక్కారనుకోండి, అలాంటప్పుడు ఏమవుతుందంటే మన పేగుల్లో ఏమైనా నొప్పి రావడము, లేదంటే ఏమైనా మసిల్ ఇంజరీ అవ్వడము ఇట్లాంటివి చాలా కామన్‌గా అవుతుంటాయి. ఓకే. పెద్ద పెద్ద కాంప్లికేషన్సే ఉన్నాయి. అవును, డెఫినెట్‌లీ. ఓకే. మరి యాక్చువల్ ప్రొసీజర్ ఏంటి అసలు ఈ ఫ్యాట్ లాస్ సో ట్రీట్మెంట్‌కి? ఫ్యాట్ లాస్ ట్రీట్మెంట్‌కి సర్జికల్, నాన్ సర్జికల్ 2 ఉంటాయి. ఓకే. సో చాలా మందికి ఫస్ట్ నాన్ సర్జికల్ ట్రై చేయాలని ఉంటుంది కనుక ఒకటి కూల్ స్కల్ప్టింగ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఎవరికైనా చిన్న ఏరియాస్ ఆఫ్ ఫ్యాట్ ఉన్నాయనుకోండి, అంటే ఇప్పుడు జస్ట్ బెల్లీ కింద లేదంటే సైడ్స్‌లో ఉన్న వాటికి, అలాంటి వాటికి ఏం చేస్తారంటే ఒక ప్రోబ్ పెట్టి దాన్ని ఫుల్‌గా కూల్ చేసేస్తారు. ఓకే. కూల్ చేస్తే ఏమవుతుందంటే బాడీ దాన్ని బ్రేక్ డౌన్ చేసి అబ్జార్బ్ చేసేస్తుందన్నమాట. ఓకే. కానీ దీంట్లో ప్రాబ్లమ్స్ ఏంటి అంటే మనం పెద్ద ఏరియాస్‌లో చేయలేము. ఒకేసారి మొత్తం అన్ని ఏరియాస్‌లో చేయలేము. ఓకే. అండ్ ఆ బాడీ బ్రేక్ డౌన్ చేసి అబ్జార్బ్ చేయాలంటే అది ఒక్కొక్క పర్సన్ మీద డిపెండెంట్. ఓకే. ఇప్పుడు మన ఇద్దరం తీసుకున్నాము అంటే మీ బాడీ మొత్తం బ్రేక్ డౌన్ చేసి అబ్జార్బ్ చేయొచ్చేమో. నా బాడీలో ఓన్లీ 20% బ్రేక్ డౌన్ అవ్వచ్చు. ఓకే. సో రిజల్ట్స్ అనేవి ఎప్పుడు అందరికీ Same యూనివర్సల్‌గా ఉండవు. ఓకే. సో అది ప్రాబ్లమ్ వస్తుంది. అండ్ దిస్ ఈస్ ఆల్సో నౌ లైక్ అన్ ఓల్డర్ టెక్నాలజీ. ఇప్పుడు కొత్తగా ఏంటి అంటే లైపోలిటిక్ ఇంజెక్షన్స్ అని వస్తున్నాయన్నమాట. ఓకే. సో ఆ కాన్సంట్రేట్ ఏదైతే ఉంటుందో మనం డైరెక్ట్‌గా ఎక్కడ ఫ్యాట్ ఉందో అక్కడ ఇంజెక్ట్ చేస్తాం. ఓకే. సో అది ఏమవుతుందంటే స్లోగా బాడీ దాన్ని డిజాల్వ్ చేసి అబ్జార్బ్ చేస్తూ ఉంటుంది. కానీ ఇది కూడా ఒక సిట్టింగ్‌లో అవ్వదు. ఓకే. జనరల్లీ దీనికి ఒక 5-6 సిట్టింగ్స్ వరకు పడుతూ ఉంటాయన్నమాట. సో మీకు ఒక 3-4 నెలలు పడతాయి ఇదంతా బ్రేక్ డౌన్ అవ్వడానికి. అండ్ ఒక పార్ట్‌ని ఒకేసారి చేయొచ్చు. వాటిని ఒకేసారి చేస్తారు. అండ్ వీటికి కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి? సో ఇప్పుడు కరెక్ట్‌గా ఇంజెక్ట్ చేయలేదనుకోండి, అంటే ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో ఇంజెక్ట్ చేయకుండా ఇంకెక్కడైనా చేసాము అంటే అక్కడ కూడా ఇలాగ బ్లడ్ క్లాట్ ఫార్మ్ అవ్వడం ఛాన్స్ ఉంటుంది. ఓకే. లేదంటే స్కిన్‌కి చాలా దగ్గరగా చేసామనుకోండి, స్కిన్‌కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే స్కిన్‌లో ముడతలు రావడము, లేదంటే స్కిన్ నల్లగా అవడము, బ్లూయిష్‌గా అవడము ఇట్లాంటివి అవుతాయన్నమాట. ఓకే. కొంతమందికి బాడీ అంతా ఈవెన్ ఉంటుంది. ఓన్లీ ఇక్కడ పార్టో లేకపోతే జస్ట్ ఒక పార్ట్ మాత్రమే ఫ్యాట్ ఉంటుంది. ఎందుకని అంటారు? సో అవి హార్మోన్ రిలేటెడ్ అండ్ రెండోది జెనెటిక్. ఇప్పుడు కొంతమందికి ఫీమేల్స్ మీకు చూస్తే వాళ్ళు పేరెంట్స్‌లోనే వాళ్ళ అత్తలకో, గ్రాండ్ మదర్స్‌కో ఎవరికైనా ఓన్లీ హిప్స్ దగ్గరే ఫ్యాట్ ఉంటుంది. యెస్. సో జెనెటికల్‌గా వాళ్ళకి కూడా అట్లానే వస్తుంది. ఓకే. రెండోది ఏంటంటే కొంతమంది ప్రెగ్నెన్సీ అయ్యాక లేదంటే మెనోపాజ్ టైంలో హార్మోన్స్ పైకి కిందకి అయినప్పుడు ఆ ఫ్యాట్ డిపాజిషన్ ఓన్లీ సర్టెన్ ఏరియాస్‌లో వస్తుంది. అంటే బెల్లీ బటన్ కింద, ఆర్మ్స్‌లో, యాక్సిలా దగ్గర ఇట్లా స్పెసిఫిక్‌గా వస్తుందన్నమాట. సో ఓకే. దీస్ 2 ఆర్ ది రీజన్స్. జస్ట్ జెనెటిక్స్ అయినా అయ్యుండాలి. లేకపోతే మెనోపాజ్, హార్మోన్స్. మెనోపాజే కాదు నార్మల్‌గా కూడా ప్రెగ్నెన్సీ తర్వాత కూడా అట్లా చాలా మందికొచ్చేస్తూ ఉంటుంది. ఓకే. కొంతమంది చిన్నప్పుడు గూడా బాగా వెయిట్ పుట్ ఆన్ అయిపోయి కొన్ని ప్లేసెస్‌లో కరెక్ట్. ఫ్యాట్ ఉంటుంది. సేమ్. వాళ్ళకి కూడా ఇట్లానే హార్మోనల్ ఇంబాలెన్సెస్ వచ్చినప్పుడు అట్లాగా ఫ్యాట్ అబ్జార్బ్ అవ్వదన్నమాట. సో అలా ఓకే. వచ్చేస్తుంది.
సో అలాంటి వాళ్ళకి జనరల్‌గా సర్జికల్ ఆప్షనే చెప్తామనమాట. సో సర్జికల్ ఆప్షన్‌లో కూడా ఎట్లా అంటే మనకి లైపోసక్షన్ అనేది ఉంటుంది. ఇప్పుడు లైపోసక్షన్‌లో కూడా చాలా వెరైటీస్ వచ్చాయి. ఓకే. సో ఉత్తి లైపోసక్షన్ అనేది పాతకాలం టెక్నిక్. ఇప్పుడు దాంతో పాటు మనం ఎట్లా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వేజర్ అంటాం. అంటే దాంట్లో లైపోసక్షన్‌తో పాటు లేజర్ యాడ్ చేస్తామన్నమాట. ఓకే. అదే కాకుండా ఎండోలైపో అని ఉంటుంది. దీంట్లో కూడా లేజర్ కానీ ఇంకో టైప్ ఆఫ్ లేజర్ తోటి ఉంటుంది. ఓకే. జే ప్లాస్మా అని ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు అల్ట్రాసౌండ్ వేవ్స్ యాక్చువల్‌గా లోపలికెళ్ళి యూజ్ చేసేవి. ఓకే. ఇట్లాంటివి చాలా కొత్త టెక్నిక్స్ వచ్చాయి. వీటితో ఏమవుతుందంటే అది ఎగ్జాక్ట్‌గా ఏ ఏరియాలో ఫ్యాట్ ఉందో అక్కడికెళ్ళి ఓన్లీ ఆ ఫ్యాట్‌నే తీసుకుంటుంది. మీ బాడీలో మిగతా చోట్ల ఉన్న ఫ్యాట్‌ని అసలు మనం టచ్ చేయమన్నమాట. వదిలించదు. సో ఇది బెటర్. ఇది బెటర్. ఈ మసాజ్ సెంటర్స్ వీటికంటే డెఫినెట్లీ. కూడా. అండ్ ఇది వన్ టైమ్ పనే. ఓకే. సో ఇలా మసాజ్ సెంటర్స్ మిగతా వాటిలాగా మీకు 6, 7 సిట్టింగ్స్ అవసరం పడదు. ఒకే సిట్టింగ్‌లో జనరల్‌గా ఎక్కడెక్కడ ఫ్యాట్ ఉందో అదంతా తీసేస్తాం. ఓకే. డన్ అండి. థాంక్ యూ. థాంక్ యూ.